రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చి 17 రోజులుగా వాళ్ళు పడుతున్న బాధను కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ జీతాలు సరిపోక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు ఆర్థికంగా వెనుకబడుతున్న విధానాన్ని తెలియజేస్తున్నా కూడా ఈరోజున ఒక మంత్రి కానీ లేకపోతే ఒక వాళ్ళ అధికారులు కానీ వాళ్ళు ఏం కనీసం స్పందించడం లేదంటే అసలుకి ఉషశ్రీ గారికి ముందల ఏమన్నా అసలుకి మీరు మా కింద వస్తారనేదే తెలియదు అని చెప్పేశారు. అది చాలా సిగ్గుగా ఉంది. మంత్రుల దగ్గరికి వెళ్తే మేము తర్వాత చూస్తామంటున్నారు. మేము ఒక పని తర్వాత ఒక పని చేసుకొస్తున్నారు. అలాగే మనల్ని కూడా తర్వాత చూస్తారు. 4 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేశాము. ఎందుకంటే మేము తల్లులము ఎంత కష్టపడితే వస్తాయి, దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే ఒక కుటుంబం జరుగుతుందో తెలిసిన ఆడవాళ్ళం కాబట్టి అతను ఇంత స్టేట్ని సక్రమంగా ఇచ్చేయాలంటే ఎంత కష్టపడతాడో మాకు తెలుసు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బాధ్యతలు నెరవేర్చుకొస్తాడు, చక్కగా వాళ్ళ నాన్నగారిలాగా పరిపాలన చేస్తాడు అనే ఉద్దేశంతో 4 సంవత్సరాల నుంచి ఓపిక పట్టున్నాము. ఇంకా 3 నెలల్లోంచి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందుకోసం ఈ టైంలో గుర్తు చేద్దామని రోడ్డు మీదకి వచ్చాము. గుర్తు చేయడానికి వచ్చిన ఆడవాళ్ళని మీ నోటికి వచ్చిన మా పంపుల కాడ కూడా తిట్టుకోవట్లేదండి. అలాంటి పదాలను వాడుతున్నారు ఎమ్మెల్యేలు. చాలా జాగ్రత్త. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎలా అంటే మమ్మల్ని ఎలా సంబోధించారో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా అలా సంబోధించుకుంటున్నారని మాకు ఈ రోజు తెలిసిందండి. వాళ్ళు అలా పిలుస్తారు కాబట్టి ఇళ్ళలో ఆడవాళ్ళని మాకైతే తెలియదు. మా ఇళ్ళల్లో గౌరవంగా పిలుస్తారండి. ఎందుకంటే మేము మా పిల్లలకి గౌరవంగా ఎలా మాట్లాడాలి నేర్పుతున్నాము. అదేవిధంగా మా ఇళ్ళలో మమ్మల్ని అట్లా గౌరవించే మాట్లాడతారు మగవాళ్ళు. కానీ మీ ఇళ్ళలో మీ ఆడవాళ్ళని ఎలా మాట్లాడతారో మాకు నిన్నే తెలిసింది. చివరిగా అంటే గత 2019 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలే నేను వస్తే రెగ్యులరైజ్ చేస్తాను, నేను వస్తే తెలంగాణ కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో గత ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు, లేదా గత ప్రభుత్వంలో ఎక్కువ వాళ్ళకి జీతాలు లేవు, మేము వచ్చాకే ఈ రోజున 11,500 వస్తున్నాయి అని చెప్తున్న వాళ్ళకి మీరేమి సార్? దానికి మటుకు మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నవి. ఇగో చూడండి, నేనే రాసి పెట్టాను ఇవన్నీ. ఎందుకంటే నేను 99లో జాయిన్ అయ్యాను. అప్పటి దగ్గర నుంచి ఏ సంవత్సరం ఎంత శాలరీ పెరిగింది అనేది నా బ్యాంక్ పాస్బుక్లోంచి ఓపెన్ చేసి మొత్తం రాశాను. 2014లో 7,500 ఉంటే 2016లో 10,500 ఉంది. జీవో నెంబర్లతో సహా ఉన్నాయి సార్. జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 18 ఈ 2 నెంబర్ల ప్రకారమే మాకు 2014లో 2016లో శాలరీలు మారినాయి. అంతేకాని మేమేమో నోటి మాటతో చెప్పలేదు. మాట తప్ప మడి తిప్పమన్నారు. మాట వాళ్ళు తప్పారు, మాట మేము తప్పి మాట్లాడాం. ఏదైనా ప్రూఫ్లతోనే మాట్లాడతాము. మీరు ఇచ్చే కూరగాయల బిల్లులకు కూడా మా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఎంత బిల్లు ఇస్తున్నావు, మేమెంత ఖర్చు పెడుతున్నాము, కావాలంటే రేపు ఆ బుక్ తీసుకొచ్చి కూడా ప్రూఫ్ చూపిస్తాం మేము ఎంత ఖర్చు ఎదురు పెడుతున్నాము. గతంలో సుప్రీంకోర్టు ఏదైతే పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును కూడా తప్పుపడుతూ, లేకపోతే ఆ తీర్పు మాకు వర్తించదనో ఈ అనేక రకాలుగా ఈరోజు చర్చలకు వెళ్ళిన వాళ్ళకి మేము జీతాలు ఖచ్చితంగా ససేమిరా పెంచే పరిస్థితిలో లేమో, మేము ఇవ్వలేము అని చెప్తున్నారు. అంత కరాఖండిగా చెప్తున్నారు. మరి ఇవ్వలేనప్పుడు హామీలు అలా ఇచ్చారు, ఎన్నికలకు వెళ్ళి ఓట్లు అలా ఎంచుకున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయి మొద్దు నిద్రతో ఏసీ రూముల్లో పడుకోనుంది. అట్లాగే వైసీపీ నాయకులు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు గూండాల్లాగా, రౌడీల్లాగా అంగన్వాడీల మీద ఎగబడతా ఉన్నారు, నోటికి వచ్చినట్టు పేలుతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అనేక జీవోలు వచ్చినాయి అని అంటే మేము 7,000 నుంచి 11,500 మా ప్రభుత్వం చేసింది అన్నప్పుడు ఏ జీవోతో మీరు చేశారో చూపించమని మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చింది అంటే జీవోతోనే ఇచ్చింది కదా, ఆ జీవోలు మీ దగ్గర లేవా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అంగన్వాడీల చేత అనేక అడ్డమైన చాకరీ చేయించుకుంటున్న ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే మీరు ఈ దీక్ష మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా నిర్బంధించాలనుకున్నారు, లేకపోతే తాళాలు పగలగొట్టారు, వేరే వాళ్ళకి మీ పనిని పురమాయించారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంటే అదే వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా మా డిమాండ్స్ ఉన్నాయి అని చెప్పి రోడ్లు ఎక్కితే ఈ రోజున ఎవరు కూడా గర్భిణీ స్త్రీలను కానీ చిన్నపిల్లలు కానీ చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీకి సంబంధించిన విధులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిన మాకేంటి పోయేది అన్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పాలన అని మేము చెప్తున్నా ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీలు సంవత్సరాల తరబడి వాళ్ళు ఎంతో శ్రమ చేసి సమాజం కోసం గౌరవ వేతనంతో సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు 17 రోజులుగా తాళాలు వేసి మేము ఇక్కడ కూర్చుంటే తాళాలు పగలగొట్టించిన ప్రభుత్వం ఏ వాళ్ళతో పనిచేపిస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వచ్చే వాలంటీర్లైనా అట్లాగే
ఎంఆర్పీలు ఎంఎస్కేలు అయినా అట్లాగే ఐసీడీఎస్ అధికారులైనా వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో ఒకసారి పరిశీలన చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. నేను వస్తే నేను ఇది చేస్తాను మీరు అంతా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి ఇన్ని మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ 17 రోజుల సమ్మెకి సంబంధించి ఆయన దాకా వెళ్తే వార్త మళ్ళీ ఇంకోసారి హామీ మాత్రమే ఇస్తే మీరు నమ్మే పరిస్థితి ఉందా? లేదండి, మేము నమ్మటం అయితే లేదండి. ఎందుకంటే 17 రోజుల నుంచి మేము ఈరోజు నిరవధికంగా మేము మరి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల మేము చేస్తూ ఉన్నప్పుడు మేము చూడటం లేదు, తెలియదు, సీఎం దాకా వెళ్ళలేదు అన్న చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆ మాట చెప్పుకోవటానికి కూడా చాలా సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒకళ్ళము కాదు, ఇద్దరము కాదు, లక్షల మంది, వేల మంది కూర్చొని మేము ఇక్కడ కూర్చొని మేము నిరవధికంగా సమ్మె చేస్తున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా కడుపు మంటతో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నామే తప్ప మేమేమి గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదు లేదండి. ఈ రోజు మేము 8:45కి వచ్చి స్కూల్లో కూర్చుంటే 5:30 అవుతుంది మీరు పెట్టిన యాప్స్ వర్క్ చేయడానికి. మరి అలాంటప్పుడు మా మీద మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మేము ఎలక్షన్స్ డ్యూటీస్ చేశాము గత ప్రభుత్వంలో. మేము ఏ ప్రభుత్వం ఉన్నా మేము తల వంచి పనిచేసి అంగన్వాడీ కార్యకర్తలమే. కరోనా సమయం కానీ, లాక్డౌన్లో కానీ క్వారంటైన్ డ్యూటీసే వేశారా. క్వారంటైన్ డ్యూటీస్ చేసినప్పుడు మేము ఇళ్లలోకి వెళ్ళడానికి గంట బయట కూర్చుని ఉండేవాళ్ళమి. నా బిడ్డలను చూసుకోవడానికి కానీ, నా భర్తను చూసుకోవడానికి కూడా, నా తల్లిదండ్రులు చూసుకోవడానికి నేను ధైర్యంగా సహించేదాన్ని. నేను కరోనా డ్యూటీ చేస్తూ నా తల్లిదండ్రులకు కరోనా అంటించాను. నేను అంత బాధాకరమైనటువంటి విషయంలో కూడా మేము చేసిన పనిని ఎందుకు గుర్తించలేకుండా కళ్ళు మూసుకుని ఉంది ప్రభుత్వాన్ని నేను ఈ సమయంలో కోరుతూ ఉన్నాను. ఇదే ప్రభుత్వంలో అనేక రకాల జీవోలు, అర్ధరాత్రి జీవోలు పాస్ అవుతుంది, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ జీవోలు కనిపించని నేపథ్యం అని చెప్పి విమర్శిస్తున్న నేపథ్యంలో ఇది రేపొద్దున మీకు మేము ఏదో జీతం పెంచుతామనో, లేకపోతే మీరు అడుగుతున్న అన్ని హక్కులు, అన్ని డిమాండ్స్ మేము నెరవేరుస్తామనో ఒక జీవో పాస్ చేస్తే నమ్మే పరిస్థితి ఉందా? నమ్మమండి. ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఇవ్వాలి. మేనిఫెస్టోలో మేము ఖచ్చితంగా జీతం పెంచుతాము, వాళ్ళు వచ్చి మేము జీతం పెంచుతామమ్మా మీరు విరమించండి, మీరు వాళ్ళకై వాళ్ళు వచ్చి జీవో చూపించి తర్వాత మేనిఫెస్టోలో ప్రకటన ఇచ్చేదాకా మేము నిరవధిక సమస్య నెల జీతం పడితేనే మాకు జీతం పెరిగినట్టు మేము గుర్తిస్తాం. అంటే జీవోలు, దొంగ జీవోలు రాత్రికి రాత్రి అప్పుడప్పుడు పుట్టించి మా నాయకులతో మాతో ఎటువంటి చర్చలు చేయకోకుండా స్వతంత్రంగా నియంత్ర పాలనలాగా నియంతగా ఒక జీవాల్ని పాస్ చేస్తూ ఉంటే మేము నమ్మే పరిస్థితి అయితే ఈరోజు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తుంటే ఒకవైపు వాళ్ళని అణిచివేసే పరిస్థితి ఉంటుంది, ఇంకోవైపు తాళాలు పగలగొట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ రోజున మీరేం చెప్పదలుచుకున్నారు? అంగన్వాడీ మహిళలకు సంబంధించిన ఈ డిమాండ్స్కి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము 17 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగన్ గారికి చూడట్లేదండి, చూస్తున్నారు, ఆయనకు తెలిసే చేస్తున్నారు. ఇవన్నీ తాళాలు పగలగొట్టారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ అక్కడ ఎటువంటి కార్యక్రమం జరగట్లేదు. పిల్లలు వస్తున్నారని వాళ్ళే దొంగ రిపోర్ట్లు వేసుకుంటున్నారు, కానీ అక్కడ ఎటువంటి సేవలు అనేది జరగట్లేదు. పిల్లలు కూడా రోడ్లను పడి అల్లాడిపోతున్నారు. గర్భిణీ బాలింతలకు ఎటువంటి సేవలు కూడా మా అంగన్వాడీ కేంద్రం నుంచి జరగట్లేదు. మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి మా బాధలు మేము చెప్పుకుంటుంటే వినకపోగా మళ్ళీ మా మీద విమర్శలు కురిపిస్తున్నారు. అలాంటి మానేయండి ముందు, అది నిజమేంటో తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా మాకు లేకే వచ్చాం కానీ మాకేమీ ఉండి రాలేదు. ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త గవర్నమెంట్ ఉద్యోగం గుర్తించారు. ఇప్పుడు ఆధార్ కొట్టంగానే CFMS కోడ్ అని చెప్పి వచ్చింది మాకు. ఆ కోడ్ని చూపించి ఎటువంటి బెనిఫిట్స్ రావు గవర్నమెంట్ నుంచి వచ్చేది. విడో పెన్షన్ రాదు, పిల్లలకి అమ్మఒడి రాదు. మా కార్యకర్తల్లో ఎవ్వరికి ఎటువంటి సేవలు గవర్నమెంట్ ద్వారా వచ్చేవి మాకు రావట్లేదు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కళ్ళకి 2-3 పథకాలు వర్తిస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మా దాకా మేమేం చేశామండి అన్యాయం? మేము కూడా ఓటేసే గెలిపించుకున్నాగా, ఒక్కసారి చూడండి అని అంటే మేము కూడా ఆడకూతుర్లో ఓటేసి గెలిపించుకున్నాం. మరి మా బాధలు కూడా చూడాలి కదా. ఎక్కడ ఇస్తున్నారండి కరెక్ట్గా జీతము? బిల్లులు ఎక్కడ ఇస్తున్నారు? మాకు కరెక్ట్గా ఏది రాదు. మా బాధలు చెప్పుకోవడానికే రోడ్డు ఎక్కాము, అది నెరవేర్చుకొనే తిరిగి వెళ్తాం. మేము ఏ నాయకుల హామీలైనా నమ్మడం, ఎవరికైనా అది నమ్మకం. ఒక వ్యక్తి నేను ఇది మీకు చేస్తానమ్మా అంటే దాన్ని నమ్ముతాం. ఆ రోజున తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నప్పుడు నమ్మారు. మీరు కూడా ఒక ఓటర్గా ఓట్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మళ్ళీ ఎన్నికల సమయం దగ్గర పడ్డ తర్వాత నేనేదో చేసేస్తాను, మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, రేపు వచ్చిన తర్వాత ఇంకోటి చేస్తాను అంటే మభ్యపుచ్చటం, మోసపూరిత మాటలు మాట్లాడటమే కానీ ఒక్కసారి చూసి నమ్మి మోసపోయాము. ఇంకొకసారి ఎవరు కూడా రెండోసారికి మోసపోవడానికి సిద్ధంగా
సిద్ధంగా లేరు. ఒకసారి చేసిన తప్పుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం మేము. ఇంకొకసారి కూడా మోసపోయి ఓటేసేది ప్రసక్తే లేదు. మాకేదైనా లిఖిత పూర్వకంగా మేము ఇంత పెంచాము, ఈ రోజు నుంచి పెంచాము అనేది చెప్తేనే మేము వెనక్కి తిరిగి వెళ్తాం. అమలు చేయాలి, అమలు చేసింది కూడా మాకు చూపించాలి. అది ఏ రోజు అనేది కూడా క్లారిటీగా మాకు చెప్తేనే మేము ఆ రోజే సమ్మె విరమిస్తాం. కానీ ఇది వృద్ధుతం చేయడమే కానీ సమ్మె అనేది కొనసాగిస్తూనే ఉంటా, ఆపే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, ఈ మీడియా ముఖంగా మేము పడే కష్టాలు చెప్తానే వస్తున్నాము. 17 రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కానీ, దూరం నుంచి వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. దెబ్బలు తిని మొన్న యాక్సిడెంట్ అయితే ఒక ఆవిడ రోడ్డు మీదే విలవిల్లాడిపోయింది, మరణించారు. ఈ ధర్నా చోటికి వస్తుంటేనే ఆవిడ చనిపోయారు. ఇలాంటి ఎన్ని కష్టాలు వచ్చినా మేము మా హక్కులు పోరాటం చేసి సాధించుకుందామని మేమేం గొడవలకు వెళ్ళట్లేదు, ఎవరిని ఏం చేయట్లేదు. సామరస్యంగానే పరిష్కరించుకుందామని వస్తున్నాం. కానీ వాళ్ళే మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టేతనంగా వాళ్ళు చేస్తున్నారు. మేము సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని జగన్ గారు అని మేము వేడుకుంటుంటే ఇంకా మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ విచ్చలివిడిగా మాట్లాడటం ఇలాంటి మానేయండి సార్. మీరు పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు అలాంటి మాట్లాడకూడదు. ఒక ఉద్యోగాలు తీసేస్తామనో లేకపోతే ఇంకొక రకంగానో బెదిరిస్తే వెనక్కి తగ్గే పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ తీసేయడానికి వాళ్ళకంటే ముందు మేము ప్రభుత్వం రాకముందు నుంచే ఉద్యోగాలు చేస్తున్నాం. ఏ 30-40 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తగా ఒక వ్యక్తి చేస్తున్న ఉద్యోగం నువ్వు వచ్చి ఎలా తీసేస్తావు? మేము తీసేయబోతాం 3 నెలల్లో. చూడండి, మా ఓటు హక్కుతో మేమేం చేస్తామో మీరు చూడండి.